టిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈ వారం రాశి ఫలాలు పరిశీలిద్దాం. ఓం వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ఓం శ్రీ రాధాకృష్ణాభ్యాం నమః. ఓం శ్రీ దుర్గామలీశ్వరాభ్యాం నమః. ఓం కృష్ణం వందే జగద్గురుం అర్జునం వందే జగదేక వీరం. మనకి ఈ వారంలో మనకి ఏ గ్రహాలు ఏ రాసుల్లో ఉన్నాయో ఒకసారి చూద్దాం. శని వక్రించి మీనరాశిలో ఉన్నాడు, రాహు కుంభరాశిలో ఉన్నాడు. మరి ఈ యొక్క రవి శుక్ర బుధ గ్రహాలు మనకి ఈ యొక్క తులారాశిలో ఉన్నాడు. కుజుడేమో వృశ్చిక రాశిలో ఉన్నాడు, కేతు సింహరాశిలో ఉన్నాడు. అంతే అయిపోయింది. అలాగే బుధుడు వృశ్చిక రాశిలోకి వస్తాడు. అలాగే శుక్రుడు 26వ తేదీకి వృశ్చిక రాశిలోకి వస్తాడు. రవి మాత్రము 16వ తేదీన మనకి నవంబర్ 16వ తేదీ దాటిన తర్వాత మనకి ఈ యొక్క వృశ్చిక రాశిలోకి వస్తాడు. ఇది గ్రహస్థితి. అంటే మొదటి 2 వారాలు మనకి ఈ యొక్క 16 నుంచి 22 కాబట్టి కంపల్సరీ రవి వృశ్చిక రాశిలో ఉన్నాడు. మరి ఇక్కడ ఎవరున్నారండి అని అంటే శుక్ర బుధులు మాత్రమే మనకి తులలో ఉన్నారు. ఈ విధంగా ఒక్కొక్క రాశి వారికి ఎలా ఉంటుందో చూద్దాం ఇప్పుడు. కుంభరాశి. ఈ కుంభరాశి వారికి అందరికీ కూడా ఏలినాటి శని జరుగుతుంది. మీరు ఎన్ని మంచి పనులు చేద్దామనుకున్నా సరే మీకు చెడ్డ పేర్లు వచ్చేస్తూ ఉంటాయి. బంధువుల్లోకి దూరిపోతారు. మీరు పెళ్ళిళ్ళకి మిమ్మల్ని ఆహ్వానిస్తే వెళ్ళి కాళ్ళు కడిగేసి వచ్చి అలా పాపం ఏవో వాళ్ళకి మంచి చేయాలని చూస్తారు. కానీ ఇప్పుడు ఎవరు గ్రహిస్తారండి మిమ్మల్ని అందరినీ కూడా? మన 6వ ఇంట్లో ఉన్నటువంటి గురువు మీకు ఖర్చులు ఎక్కువ పెడతాడు. శత్రువులపై విజయం మీరు సాధిస్తారు, బాగానే ఉంది. కాకపోతే గురువు మిమ్మల్ని అర్థం చేసుకోవాల్సిన రీతిలో అర్థం చేసుకోకుండా ఈ గురుడు చేస్తూ ఉంటాడు మ్యాజిక్స్. అందువలన ఈ యొక్క కుంభరాశి వారికి అందరికీ కూడా మనము జన్మంలో ఉన్నటువంటి రాహుగ్రహ ప్రభావం వలన మిమ్మల్ని మీరే నమ్ముకోరు. మీపైన మీకు విశ్వాసం ఉండడం కాదు, ప్రతి ఒక్కరిని అనుమానించడం అనేటటువంటిది బ్యాడ్ హ్యాబిట్గా తయారైపోద్ది మీకు. అందువలన ఎవరిచ్చారు మీకు అధికారం, ఇతరులను అనుమానించే అధికారం అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవాలి. ధనస్థానంలో ఉన్నటువంటి శనిగ్రహ ప్రభావం వలన డబ్బు వక్రించి పుష్కలంగా వస్తుంది. అన్యాయ మార్గాల ద్వారా దొంగ రూటుల్లో కూడా డబ్బు వస్తుంది. అలాగని చెప్పి ఆర్పీలు, షేర్లు, బ్రాకెట్లు, లాటరీలు ఇలాంటివి ఆడితే మొత్తానికి మడాష్ అయిపోతారు మీరు. కాబట్టి చేసే వృత్తిలో లంచాలు వస్తాయి, అది అర్థం చేసుకోవాలి. ఆ తర్వాత ఈ యొక్క పనులు లేనండి అని బాధపడేటటువంటి వాళ్ళకందరికీ కూడా పనులు వస్తాయి. ఉద్యోగాలు లేనటువంటి వాళ్ళందరికీ కూడా ఉద్యోగాలు వస్తాయి. అనుకున్న పనులన్నీ అనుకున్నట్లు సాధిస్తారు. ఏమండి పిల్లల వల్ల మాకు మనశ్శాంతి లేదండి అనుకునేటటువంటి వాళ్ళందరికీ కూడా మనశ్శాంతి లభిస్తుంది. మనవల వల్ల మీకు సుఖ సంతోషాలు కలుగుతాయి. ఇళ్ళు కొంటారు, స్థలాలు కొంటారు. అండ్ పరిహారాల దగ్గరికి వచ్చేసరికి ఏలినాటి శని జరుగుతుంది కాబట్టి శని జపం చేసుకోండి, శని స్తోత్రాలు చదవండి. శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణులకి మీరు ఏం చేయాలి, శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేసుకోండి. అదేవిధంగా రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేసుకోండి. ఓం శనైశ్చరాయ నమః అంటూ బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు.